గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మీకు ఒక వినూత్నమైన ప్రక్రియలో క్లౌడ్ ఫోటోగ్రాఫర్ని పరిచయం చేస్తున్నాను. శాంపుల్గా కొన్ని క్లౌడ్ ఫోటోగ్రాఫ్స్ చూడండి. నేను ఇట్లా సింబల్ ఇచ్చినప్పుడు తీసేయి, అలా ఇట్లా అన్నప్పుడు తీసేయి. నెక్స్ట్ ఓకే. అబ్బా, అంటే దీన్ని కూడా క్లౌడ్ వచ్చిందా? అరే క్యా బాత్ హై, షాబాష్ షాబాష్. క్లౌడ్ ఫోటోగ్రఫీ ఒక వినూత్న ప్రక్రియ. ఫాదర్ అండ్ చైల్డ్, మదర్ అండ్ చైల్డ్, ఇది ఒకటి క్లౌడ్. చూడండి, క్లౌడ్లో వారియర్ ఇలాంటి వర్షన్స్ ఇప్పుడు హిమాలయాలో ఉన్నాయి. హలో ఫర్హాన్స్, హౌ ఆర్ యూ? నైస్ నైస్. పూర్తి పేరేంటి? నా పేరు సయ్యద్ యూనుస్ ఫర్హాన్. ఏ ఊరు? నేను హైదరాబాద్ సార్. ఎక్కడ? నేను ఇప్పుడు మన మలక్పేట. ఏం చదువుకున్నావు? నేను మాస్టర్స్ ఇన్ హిస్టరీ అండ్ మాస్టర్స్ ఇన్ అడ్మినిస్ట్రేషన్ చేశాను. మాస్టర్స్ ఇది హాబీగా చేస్తున్నావా? జనరల్గా చిన్నప్పటి నుంచి ఒక హాబీ సార్. ఎలా మేఘం ఎలా కనిపిస్తుంది. తెలంగాణ కళారత్నాలని యూట్యూబ్ ఛానల్ ఇది. నేను రఘునందన్, ప్రమోటర్ని. చెప్పండి, మీ గురించి చెప్పండి. అందరికీ నమస్కారం. నా పేరు యూనుస్ ఫర్హాన్. నేను ముఖ్యంగా హైదరాబాద్లో ఎక్కడైతే ఆకాశం వైపు, అంటే ప్రకృతి పరంగా చూసుకున్నట్టయితే అందరూ కూడా కింది వరకే నేలపైన చూస్తారు, కానీ నేను ఆకాశం వైపు చూస్తూ మేఘాలను, అంటే మేఘం అంటే ఉట్టి మేఘం కాదు, వర్షాలకే కాదు, ఖచ్చితంగా ఇది ప్రపంచానికి ఒక సందేశం ఇస్తుందని చెప్పి ఒక ఆలోచనతోనే మేఘ సందేశం. సో మేఘ సందేశం అనే ఒక కాన్సెప్ట్తోనే నేను మేఘాల్లో కనిపించేటువంటి డిఫరెంట్ షేప్స్ ఆఫ్ ఆకారాలను క్యాప్చర్ చేస్తూ వాటిలో ఒక సందేశం, అంటే మనకు ప్రకృతి గురించి, అమ్మ నాన్న యొక్క ప్రేమ గురించి, ప్లస్ అన్ని యానిమల్స్, అంటే మనం చెప్పాల్సినటువంటి సందేశం మొత్తం మేఘాల ద్వారా చెప్తుంది. అంటే భూమి మీద ఏదైనా వస్తువు, ఏదైనా జీవి కానీ, ఏదైనా ఆకాశంలో మేఘ రూపంలో ఏదైనా కూడా అతని కెమెరా ద్వారా క్యాచ్ చేస్తాడు అతను. చెప్పండి, మీ అనుభవం చెప్పండి దీని గురించి. ముఖ్యంగా చిన్నప్పటి నుంచి ఒక మేఘాల గురించి అనేది చాలా ఇంట్రెస్ట్. సో ఒక మేఘం అనేది ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్తుంటే నాకు అనిపించింది అంటే వర్షమే కురుస్తుంది కదా అనుకున్నాను, కానీ అది వర్షం కాదు. వర్షంతో పాటు ఒక సందేశం ఇస్తుంది మనకు. ఏంటంటే మనం జనరల్గా చూసుకుంటే ప్రకృతి పరంగా మనకు నెక్స్ట్ వచ్చే విపత్తు ఏమైనా వస్తుందా, లేకుంటే లైక్ భారీ వర్షం వస్తుందా, అంతవరకే కాదు. నా దృష్టిలో ఏమైందంటే సార్, ముఖ్యంగా మేఘం అనేది ప్రకృతి పరంగా లైక్ మనం చెప్పాల్సింది మేఘం కూడా చెప్తుంది. అంటే మనం భూమిపైన కనిపించే అన్ని ఆకారాలు మంచి యొక్క లైక్ ఎమోషన్స్ అంటే మేఘం కూడా మాట్లాడుతుంది. సో దీన్ని మనం చెప్పొచ్చు సార్ మేఘాల ముచ్చట్లు. సో దీంట్లో నాకు మేఘాల ముచ్చట్లు. సో ముఖ్యంగా నాకు దీంట్లో ఫస్ట్ రికగ్నిషన్ వచ్చింది ఖచ్చితంగా తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడు డాక్టర్ మామిడి హరికృష్ణ గారు. సో డిపార్ట్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ కల్చర్ అనేది నాకు ఒక వే ఆఫ్గా నాకు తొలి మెట్టులో నాకు రవీంద్ర భారతి వేదికనిచ్చి నాకు ప్రోత్సహించడంతో ఈరోజు రవీంద్ర భారతి నుంచి మనం ఇంటర్నేషనల్ లెవెల్కి రీచ్ అయ్యాం సార్. వెరీ గుడ్. సో ఇక్కడ దాదాపు 10 సంవత్సరాలు. 10 సంవత్సరాలు. సో నేను మొబైల్ ఫోన్తోనే క్యాప్చర్ చేస్తున్నాను. సో ప్రత్యేకంగా ఇది నేను జర్నీ చేసేటప్పుడు, బస్సులో ప్రయాణం చేస్తున్నా, లేకుంటే నడిచేటప్పుడు, లేకుంటే వర్షం కురిసేటప్పుడు ఇలాంటి మేఘాలు కొన్ని చాలా వస్తాయి. సో మార్నింగ్ అవర్స్ అండ్ ఈవినింగ్ అవర్స్లో మనకు ప్రకృతి పరంగా వస్తుంది. సో దీంట్లో జిందగీ ఇమేజెస్ అనే ఒకటి గ్రూప్ ఉంది. సో దాంట్లో కూడా పెడుతుంటాను. జిందగీ అంటే ఒక మనకు లైఫ్ అంతే కదా. సో ఇవన్నీ క్లౌడ్స్ని, ప్రతి ఒక్క వీటిని అన్వయించుకుంటారు. దానికి జిందగీకి, మేఘాలకు, భూమికి అనుసంధానంగా ఎలా ఇంకా చెప్పండి, ఇంకా విశదీకరించండి, ఇంకా ఏం చెప్తారు. సో దీంట్లో ఏమైందంటే ముఖ్యంగా మనకు మేఘం అనేది ఒట్టి సందేశమే కాదు. నా దృష్టిలో ఏమైందంటే 2011లో నేను ఒక మేఘాన్ని నెక్లెస్ రోడ్ దగ్గర వెళ్ళేటప్పుడు ఆకాశంలో ఒక మేఘం కనిపించింది. ఆ మేఘం ఎలా కనిపించిందంటే సార్, మనకు ఆ టైంలో వరల్డ్ కప్ ఫీవర్ నడుస్తుంది. 2011లో వరల్డ్ కప్ ఉంది. ఇంకా మనకు 3 వారాలలో నెక్స్ట్ మనకు వరల్డ్ కప్ గెలుస్తామా లేదా అని తెలియదు, కానీ హోప్ ఉండే. కానీ అలాంటిది 1983లో కపిల్ దేవ్ గారు తెచ్చినటువంటి ఆ వరల్డ్ కప్, ఆకాశంలో వచ్చిన ఆ వరల్డ్ కప్ 2 మ్యాచ్ అయ్యాయి.
వెరీ గుడ్. సో ఇమీడియట్గా నేను అది తీసుకొని అప్పుడు నాకు ఫేస్బుక్ చిన్న మొబైల్ ఉండే సార్, ఆ మొబైల్తో క్యాప్చర్ చేసి వాటి గురించి రాసి ఖచ్చితంగా ఆకాశంలో ఆ క్లౌడ్ వచ్చిందంటే ఖచ్చితంగా మనం కూడా గెలుస్తున్నామని చెప్పి ఆ ఒక్క మెసేజ్ పెట్టడంతో గెలిచిన తర్వాత చాలా పాపులర్ అయింది సార్ క్లౌడ్. వెరీ గుడ్, వెరీ గుడ్. సో దాంతోపాటు 2013లో జూన్ 27కి నేను అప్పటివరకు తెలంగాణ కూడా అప్పుడు రాలేదు సార్, ఇక్కడ బిల్ పాస్ ఇక్కడ కూడా రాలేదు. సో ఆకాశంలో ఒక హార్ట్ షేప్లో వచ్చింది. సో నా దృష్టిలో ఏమైందంటే దిస్ ఇస్ నాట్ ద హార్ట్ షేప్, దిస్ ఇస్ యాక్చువల్లీ ద షేప్ ఆఫ్ తెలంగాణ. సో అది రావడంతో కోయిన్సిడెన్స్ ప్లస్ దీని పర్సెప్షన్లో ఏమైందంటే నెక్స్ట్ మనం తెలంగాణ గెలుస్తుంది, తెలంగాణ మనం సాధిస్తున్నాం అనేది ఒక ఆ మెసేజ్ రావడంతో మనము తెలంగాణ సాధించడం జరిగింది. సో అది కూడా ఒక మెసేజ్. అలాంటి చాలా రిపీట్ అయినాయి సార్. అంటే మన ప్రకృతి పరంగా ఒక చెట్టు మీకు ఆ సిక్స్త్ సెన్స్ తోనే మీకు అంతే సార్. అంటే నేను చూడంగానే ఓకే రీడర్ ఆఫ్ ద క్లౌడ్స్ సార్. అంటే మేఘాలే నాకు ఎక్కువ ఇంపార్టెన్స్. అంటే ఆకాశం వైపు చూస్తూ అంటే ఈ మేఘాలను కూడా నేను మీకు తెలుసా క్లౌడ్ అనే ఒక కంప్యూటర్ టెక్నాలజీ ఉంది సార్. క్లౌడ్ టెక్నాలజీ ఉంది సార్. చాలా మంది అదే అనుకుంటారు ఫస్ట్ సార్ నేను క్లౌడ్ ఫోటోగ్రాఫర్ అంటే ఓహో క్లౌడ్ కంప్యూటింగ్. నేను కూడా అట్లాగే అనుకున్నాను, బట్ యు ఆర్ ఎ క్లౌడ్ రీడర్ సార్. క్లౌడ్ రీడర్, క్లౌడ్ ఫోర్కాస్టర్ అండ్ క్లౌడ్ టాకర్. సో జనరల్గా హైదరాబాద్లో ఏమైనా వర్షం పడినప్పుడు కూడా అప్డేట్ చేస్తుంటాను హైదరాబాద్లో. ఎక్కడెక్కడ ఎగ్జిబిషన్స్ కండక్ట్ చేశారు? సో ముఖ్యంగా నేను చెప్పుకోవాలంటే ప్రధానంగా 2018లో మన తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సహకారంతో నేను రవీంద్ర భారతిలో మొదటిసారిగా ఈ ఎగ్జిబిషన్ పెట్టడం జరిగింది. సో Cloud9 అనే పేరు మీద. ఈ Cloud9 అనేది ఎందుకంటే మన క్లౌడ్స్ డిఫరెంట్ ఆఫ్ క్లౌడ్స్. Cloud9 అంటే అది ఏదేదో చాలా టాప్ గేర్లో ఒక లైఫ్లో ఒక అచీవ్మెంట్ అన్న వాళ్ళకే అనుభవించుకుంటారు అది. Cloud9 అరే అతను Cloud9 మీద ఉన్నాడు అని అంటారు. సో మీరు మంచి చెప్పండి. Cloud9 అనే అంశం మీద పెట్టడంతో అక్కడి నుంచి నాకు రికగ్నిషన్ స్టార్ట్ అయింది సార్. నాకేమనిపించింది అంటే ఫేస్బుక్ సోషల్ మీడియా వరకు కాదు, గ్రౌండ్ రియాలిటీ తీసినప్పుడు ప్రజలతో మమేకం అంటే మాట్లాడుతూ ఇంటరాక్షన్ చేసేటప్పుడు నాకు కూడా ఒక ఉత్సాహం వచ్చింది. ఓ నా క్లౌడ్స్కి ఇంతమంది రికగ్నైజ్ చేస్తున్నారా, ఇంతమంది చూస్తున్నారా అనేది. అప్పుడు ఆ ఫ్లోలో వచ్చి నేను 2018లో స్టార్ట్ చేసిన ఈ మేఘాలు ప్రతి ఒక్క స్కూల్ కాలేజెస్ విజిట్ చేసి. ఎన్ని చేశారు ఇప్పటికి? దాదాపు చాలా చేశాను సార్. ప్రత్యేకంగా చెప్పాలంటే 2000 ఈ ఇయర్లోనే అంటే 2023లో నేను హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పెట్టాను. తర్వాత మన ఉస్మానియా యూనివర్సిటీ మన డిస్టెన్స్ కాలేజ్ ఉంది, సో అక్కడ నిర్వహించడం జరిగింది. తర్వాత దీనికి మంచిగా క్లిక్ వచ్చిందంటే అంటే మనం తెలంగాణ రాష్ట్రం దాటిన తర్వాత కర్ణాటక రాష్ట్రంలోని మన మైసూర్ యూనివర్సిటీలో వీటికి ఒక ప్రత్యేకమైన గౌరవం వచ్చింది సార్. అక్కడ ఉన్న వాళ్ళంతా షాక్ అయ్యారు. ఎందుకంటే నేను మైసూర్ ప్యాలెస్ మీద ఒక హార్ట్ షేప్లో ఉన్న మేఘాన్ని కవర్ చేసి ఆ ఫోటో వాళ్ళకి ప్రెజెంట్ చేయడంతో షాక్ అయ్యారు. ఇది మా ప్యాలెస్ ఇక్కడ మాకేం చూపిస్తున్నారు అన్నారు. లేదు మేడం ప్యాలెస్ మీద చూడండి అన్న. నేను చూసి అందరు షాక్ అయ్యారు. అంటే హార్ట్ ఆఫ్ మైసూర్ని మనం మేఘం ద్వారా చెప్తే దెన్ నాకు మైసూర్ యూనివర్సిటీలో అందరు స్టూడెంట్స్ ఇంటరాక్షన్ చేయించారు. ఇంటరాక్షన్ అంటే నాకు లాంగ్వేజ్ నేర్చుకున్నారా దీని విషయంగా? మీకు ఏమైనా ఇంకా పరిజ్ఞానం ఏమైనా పెరిగిందా మీకు? చాలా పెరిగింది సార్. అంటే మనకు వీటి యొక్క మేఘాలు అంటే మనకు చాలా 10 రకాలు ఉంటాయి మేఘాలు. నింబో క్యూములస్ క్లౌడ్స్ ఉంటాయి, సీరియస్ క్లౌడ్స్ ఉంటుంది, లైక్ నింబో నింబస్ క్లౌడ్స్ ఉంటుంది, నింబో స్టాటస్ క్లౌడ్స్ ఉన్నాయి మనకు. సో సీరియస్ క్లౌడ్స్, ఆల్టో క్లౌడ్స్ అన్నీ సరిగా సో ప్రత్యేకంగా ఉన్నాయి సార్. సో నేను లైక్ ఇంకా ఇవి అమెరికన్ బ్రిటిష్ సావరీన్స్ ఉంటాయి, వాటిల్లో ఆన్లైన్లో కూడా ఈ వెదర్ ఛానల్ అని ఒకటి ఉంది, దాన్ని మీరు బాగా స్టడీ చేయండి. దాంట్లో కూడా ఇంకా ఉంటాయి. నేను కూడా బాగా ఫాలో అవుతుంటాను. ఐ విల్ ఫాలో దట్ వెదర్ ఛానల్స్ అన్నట్టు. సో మీరు ఇంకా మంచి ఫోటోగ్రాఫ్స్, మంచి వీడియోస్ ఇంకా తీస్తూ ప్రజలకు ఇంకా మీ తెలివితేటల్ని ఇంకా సో మిమ్మల్ని పోషించాలి. ఇప్పుడు ప్రజలే పోషించి మీకు ఇచ్చే మంచి అవకాశాలు ఇవ్వాలి అని నేను కోరుకుంటూ నాకు టైం కేటాయించి ఇప్పుడు ప్రజెంట్ ఫ్యూచర్లో ఎక్కడెక్కడ ఇంకా ఏమైనా రీసెర్చ్ లాంటివి ఏమైనా చేస్తున్నారా దీనికి? అంటే క్లౌడ్స్లలో ముఖ్యంగా తక్కువ ఇన్ఫర్మేషన్ ఉంది. అవును, అంటే క్లౌడ్స్ అంటే 8 క్లౌడ్స్ 10 క్లౌడ్స్ వరకు ఉంది. సో నా దృష్టిలో ఏంటంటే ఇట్లాంటి షేప్స్ ఉన్నాయి కాబట్టి అవి కూడా మనము ఇక్కడ నుంచి లండన్లో ఉన్నటువంటి క్లౌడ్ అప్రిసియేషన్ సొసైటీ ఒకటి ఉంది సార్, అది మేఘాలయ కవర్ చేస్తారు. సో వాళ్ళు మన గురించి ట్వీట్ చేశారు. అక్కడ పంపించారు వాళ్ళు ట్విట్టర్ ద్వారా వాళ్ళు కూడా మన గురించి పెట్టారు. మా తెలంగాణలో ఉన్న అన్ని క్లౌడ్స్ గురించి వాళ్ళే ఫోటోస్ పెట్టారు సార్. నేను ట్వీట్ పెట్టాను, వాళ్ళు కూడా
రీట్వీట్ కాదు, ట్వీటే చేశారు. రాయల్ ఫోటోగ్రఫీ అకాడమీ అని ఒకటి ఉంది, ఓకే సార్. దానికి పంపించండి మీ ఫొటోస్, వాళ్ళు రికగ్నైజ్ చేస్తారు. అంటే నా నెక్స్ట్ లండన్లో ఉంది. నెక్స్ట్ ప్లాన్ ఏంటంటే సార్, మనకు ఢిల్లీ యూనివర్సిటీ, లక్నో యూనివర్సిటీ, మన సో మీరు ఇంకా మంచి ప్రోగ్రామ్స్ చేస్తూ, మంచి ఎగ్జిబిషన్ చేస్తూ, ఇంకా మంచి మంచి ఫొటోస్ క్యాప్చర్ చేస్తూ జనాల్ని ఇంకా రంజింపజేయాలని కోరుకుంటూ, మీ టెలిఫోన్ నెంబర్ చెప్పండి. మీకు ఎక్కడైనా ఎవరైనా మీ ఎగ్జిబిషన్ కండక్ట్ చేయాలనుకుంటే ప్రేక్షకులు చెప్పండి. ఇంకా మీ ఖచ్చితంగా స్కూల్స్, కాలేజెస్లో ఎవరైనా ఇన్వైట్ చేస్తే ఖచ్చితంగా నేను వచ్చి ఈ క్లౌడ్స్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నా నెంబర్ వచ్చేసి 9966459755. ఇది నా నెంబర్. మళ్ళీ ఒకసారి 9966459755. సో నెంబర్ మీరు కాల్ చేయొచ్చు. ఈమెయిల్ ఉందా? ఈమెయిల్ ఉంది సార్. చెప్పండి. యూనుస్ ఫర్హాన్ క్రియేషన్స్, YOUNUS FARHAAN CREATIONS@gmail.com. So friends, very rare art form, cloud photography with Zindagi images. So if you like this video, please encourage this artist. Thank you. Signing off, yours Raghunandan. Thank you very much. Thank you, sir. Thank Good you luck, very much my for boy. giving this God bless opportunity you. to speak with your audiences and with your subscribers and everyone. So thank you very much. Thank you.